ఈ టూర్‌లో మాది 4వ రోజు. జైపూర్‌లో మాత్రం 2వ రోజు. జైపూరు కోటలకు చాలా ఫేమస్. సో, ఈరోజు అన్ని కోటలు చూద్దామనేసి ఒక టాక్సీ హైర్ చేసుకున్నాము రూ. 3000. ఈరోజు మేము జైపూర్‌లోని కోటలన్నీ చూడబోతున్నాము. ఫస్ట్ మేము వెళ్తున్నది నహాడ్గఢ్ ఫోర్ట్. ఈ నహాడ్గఢ్ కోటను మహారాజా సవాయ్ జైసింగ్ 1734లో నిర్మించారు. ఇది ఆరావళి పర్వతం మీద ఉంటుంది అండ్ సిటీకి హైట్లో ఉండేట్టుగా ఆయన కట్టారనమాట. ఈ కోట నుంచి చూస్తుంటే జైపూర్ సిటీ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కోటలోనికి వెళ్ళాలంటే టికెట్ ఉంది. అది ఇండియన్స్కి అయితే రూ. 50, ఫారినర్స్కి అయితే రూ. 200. ఈ కోట ఉదయం 10 నుండి 5:30 వరకు విజిటర్స్కి అలౌ చేస్తారు. కోట లోపల ఫుడ్ ఫెసిలిటీస్ కానీ వాటరు ఇదేమీ దొరకదు. మనం తీసుకెళ్తేనే బెటర్. మీరు చూస్తున్నది బెడ్రూము. ఈ బెడ్రూము చలికాలంలో వాడతారు. ఇక్కడ కనిపించే దీంట్లో కట్టెలు పెట్టి అగ్గి పెడితే ఈ రూమ్ అంతా వేడిగా అవుతుందన్నమాట. ఈ బెడ్రూమ్ మాత్రము సమ్మర్ బెడ్రూమ్. ఎండాకాలంలో రాజులు కానీ రాళ్ళు ఇక్కడ పడుకునేవారు. ఇక్కడ పైన ఈ 2 హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 హోల్స్ నుంచి చల్లని గాలి ఈ రూమ్లోకి వస్తుందన్నమాట. పైన నుంచి వేడి గాలి ఈ చల్లని రాయి నుంచి వచ్చేసి ఈ 2 హోల్స్లో చల్లగైపోయి ఈ రూమ్లోకి వస్తుందన్నమాట. సో అది ఎయిర్ కండిషన్డ్ బెడ్రూమ్. జైపూర్లో 2వ రోజు సైట్ సీయింగ్లో భాగంగా మేము జైఘర్ ఫోర్ట్కు చేరుకున్నాము. జైగఢ్ కోటను 2వ జైసింగ్ నిర్మించారు. ఇది 1726లో నిర్మించారు. ఇది రాజభవనం వలె కాకుండా రక్షణాత్మక నిర్మాణంగా నిర్మించబడింది. ఈ జైగఢ్ ఫోర్ట్ నుంచి ఆమెర్ ఫోర్ట్ మధ్యలో కూడా ఒక భూగర్భ మార్గం ఉంది. ఈ యుద్ధాలు జరిగినప్పుడు ప్రజలు వాళ్ళు సురక్షితంగా చేరుకోవటానికి ఇది నిర్మించారట. ఈ కోట ఆరావళి కొండల్లో ఉంటుంది. ఇతర సైనిక అవసరాలతో పాటు రాజ్పుత్ పాలకుల ఆయుధాలు, ఫిరంగి మరియు మందుగుండు సామాగ్రిని కూడా ఇక్కడ స్టోర్ చేయడానికి ఇది నిర్మించారు. అండ్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఫిరంగి తయారు చేసిన ఫౌండరీ కూడా ఈ జైగఢ్ ఫోర్ట్లోనే ఉంది. लागे
ఇప్పుడు మీరు చూస్తున్నది జైవాన్ కెనాన్. ఇది భారతదేశంలోని రాజస్థాన్లోని జైగర్ కోటలో భద్రపరచబడింది. ఇది 18వ శతాబ్దపు పెద్ద ఫిరంగి. 1720లో దీన్ని తయారు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగి. ఇది తయారు చేసింది కూడా జైగర్ కోటలోని ఫౌండరీలోనే. ఈ ఫిరంగిని ఏనుగులు లాగేవట. రోప్స్ అన్నీ కట్టి ఏనుగులతో లాగించేవాళ్ళు ఇది ఫైర్ చేయడానికి. 50 కిలోల క్యానన్ బాల్ ఫైర్ చేయడానికి. అంటే ఇందులో ఒక్కటే 50 కిలోల బాల్ ఉంటుంది. అది ఫైర్ చేయడానికి 100 కిలోల మందుగుండు సామాగ్రి అవసరమట. అంటే 100 కిలోల గన్ పౌడర్ పెట్టి కాలిస్తే ఈ 50 కిలోల కెనాన్ బాల్ ఫైర్ అవుతుంది. అది కూడా 13 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అక్కడ పడుద్దట. అంత పవర్ఫుల్ కెనాన్ ఇది. ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ఫిరంగి మన దేశంలోనే ఉంది అంటే దీనికి లైక్ కొట్టాల్సిందే. ఒక లైక్ కొట్టండి. మీరు ఈ జైవాన్ కెనాన్ చూసుంటే కామెంట్ చేయండి. Cannon ball for Jaivan. సుభత్ నివాస్ అనే ఈ ప్లేస్లో రాజుగారు సైనికులతో మీటింగ్ పెట్టుకునేవారట. పీట్రో పాసోలిని అనే స్కల్ప్టర్ తయారు చేసిన ఈ మోడల్ ఇది ఈ కోటలో దీన్ని ఇన్స్టాల్ చేశారనమాట. సినాప్ 2020 అని ఇక్కడ ఇన్స్టాల్ చేశారట.
ఇది ఆ కాలంలో అనగా 17వ శతాబ్దంలో జైపూర్లో ఈ రాజులు, వాళ్ళ సామంత రాజులు, రాణులు, ఆ సామంత రాజుల వాళ్ళతో వచ్చిన రాణులు వీళ్ళందరూ కలిసి భోజనం ఎలాగ చేసేవారు అన్నది డెపిక్ట్ చేయడానికి ఈ విధంగా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఇది భోజనశాల అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ ప్లేట్స్, గ్లాసులు అన్నీ ఒరిజినల్గా ఆ కాలం నాటివి అని ఇక్కడ ఒక గైడ్ చెప్పారు. ఈ డ్రెస్సెస్ కూడా సేమ్ అప్పుడు వాళ్ళు రాజులు వాడినవే ఇలాగే ఉండేవి అని ఆయన చెప్పారు. రాజులు, సామంత రాజులు వీళ్ళందరూ కలిసి ఒకవైపు కూర్చొని భోంచేస్తున్నారు. అండ్ ఇటువైపు ఏమో రాణులు, వాళ్ళ ఆ రాజుల వాళ్ళ వైఫ్, సామంత రాజుల వైఫ్స్ అనమాట. వీళ్ళందరూ కలిసి ఈ విధంగా భోంచేస్తున్నారు. నిలబడ్డ వాళ్ళు ముగ్గురు వీళ్ళకు సర్వ్ చేసే వాళ్ళనమాట. Inside wearing air to this high temperature, 12 and 16 air to this high temperature. After time this whole liquid coming out. కోటల వేటలో ఇది 3వ కోట. అసలు చూడండి దాని గ్రాండ్నెస్, దాని గ్రాండియర్. అసలు ఆ జర్నీ చేస్తుంటేనే ఆ లుక్ చూడదు ఎంత పెద్దగా ఉందో. ఈ జైపూర్లో ఎన్ని కోటలు కట్టుకున్నారంటే ఒక్కొక్క రాజు వచ్చి ఒక కోట కట్టేయడమే. యాంబర్ ఫోర్ట్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతా ఉన్నాం మేము. రాజా మాన్సింగ్ ఇది జైపూర్లో 1592లో కట్టారు. దీని యాక్చువల్ పేరు ఇస్ ఆమర్ ఫోర్ట్. తర్వాత వీళ్ళు దీన్ని యాంబర్ ఫోర్ట్గా మార్చుకున్నారు. ఇది 1592లో కట్టబడింది. అంటే అంతకుముందే ఇక్కడ కోట ఉండింది, దాన్ని మాడిఫై చేసి
రాజ్పుత్ మహారాజులు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఉండడానికి కోసం కట్టిందే ఇది ఈ ఆమెర్ ఫోర్ట్. ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా పైన నుంచి, ఇది మొత్తం యాంబర్ ఫోర్ట్ అనమాట. ఆ పైన వాల్ కనిపిస్తుందా, ఆ పైన వాల్ అక్కడి నుంచి వెళ్ళి అది ఆ కొండల మీద నుంచి ఉంది దాని వాల్. ఇది 4.5 కిలోమీటర్ మొత్తం ఉంటుందంట అవుటర్ ఏరియా ఆఫ్ దిస్ ఫోర్ట్. ఇది యాంబర్ ఫోర్ట్లోని శీష్ మహల్ అంటే మిర్రర్ ప్యాలెస్, అద్దాల మేడ, మన తెలుగులో అద్దాల మేడ. ఈ అద్దాలన్నీ కూడా, ఈ మిర్రర్స్ అన్నీ కూడా బెల్జియం నుంచి తీసుకొచ్చి ఇవి డెకరేట్ చేశారంట. ఆ కాలంలో రాణులు బయట పడుకునే వాళ్ళు కాదట. సో లోపల పడుకున్న వీళ్ళు స్టార్స్ చూడడానికి కోసమని ఈ విధంగా కట్టేవారట. సో ఒక్క క్యాండిల్ ఆర్ ఒక దీపం అక్కడ అంటిస్తే ప్రతి మిర్రర్లోనూ దాని రిఫ్లెక్షన్ వచ్చేసి ఓ నక్షత్రాలని చూస్తున్న ఫీలింగ్లో వీళ్ళు ఉండేవారని. ఈ శీష్ మహల్ నుంచి వెళ్తూ ఉంటే సందులా కనబడింది. అందులో మందలుగా జనాలు అలా దూరుతుంటే మేము కూడా దూరాము, అసలు ఏముంది అని. ఏముంది అబ్బో, మొత్తం చీకటి అయిపోయిందిగా. సో అవతలకి వెళ్ళేప్పటికీ అదొక వెలుగు. మరి అంత పెద్ద ప్యాలెస్లో అలా మూలలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఇటు వెళ్తూనే ఇంత విశాలంగా ఉంది ఇక్కడేమో. యాంబర్ ఫోర్ట్లో ఇది రాణులు నివసించే రూమ్స్ అంట ఇవి. ఇది బెడ్రూము, లివింగ్ రూము అన్నీ ఇక్కడే. भोदूलाल भाट, सवाई भाट को जानते हो आप? नहीं। उनके दादाजी आ रहे भोदूलाल भाट, वो देखो बढ़िया डांस करते हैं। యాంబర్ ఫోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ చేయాలి. అప్పటికే చీకటి అయిపోయింది. సో మా కార్ డ్రైవర్కి చెప్పామన్నమాట, ద బెస్ట్ రాజస్థానీ థాలీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ హోటల్కి తీసుకెళ్ళమని. సో రాజస్థాన్కి వచ్చిన తర్వాత రాజస్థానీ తినకుండా రాలేం కదా. సో ఆయన ఒక దగ్గర వదిలేశారు, ఆయన హోటల్ దగ్గర వదిలేశారు. ఇగో సో అదే ఆ వీడియోని ఇప్పుడు మీరు చూడండి. సో మేము ఇప్పుడు రాజస్థానీ థాలీ తినడానికని వచ్చాము. రాజస్థానీ దాల్ బాటీ చూర్మా థాలీ.